హాయ్ అండి. ఈరోజైతే రెడీమేడ్ కుర్తీ ఎలా ఆల్టరేషన్ చేసుకోవాలో చూపిస్తానండి. చూడండి, మెయిన్గా ఏంటంటే సైడ్ ఓపెన్స్ స్లిట్ ఉంటుంది కదా, ఇలా పెద్దగా ఉంటే మనకి పొట్ట అయితే ఎత్తుగా ఉన్నట్టు ఎక్కువగా ఉండేటట్టు కనిపిస్తుంది కదా. ఇలా సైడ్ స్లిట్ కొంచెం కిందకు ఉంటే పొట్ట చాలా ఎత్తుగా ఉండేటట్టు కనిపిస్తుందండి. ఓకేనా? అలా కనిపించకుండా ఎలా ఆల్టరేషన్ చేసుకోవాలో ఓకేనా మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ఓకేనా? చూసేయండి. చూడండి, ఇలా అయితే మనము సైడ్ ఓపెన్స్ ఉంటాయి కదా. చూడండి, ఓపెన్స్ మనకి ఇంతవరకు ఉన్నాయండి ఫస్ట్ మనకి కుర్తీకి. తర్వాత వచ్చి మనము ఇక్కడ వరకు కావాలని ఇలా మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. ఓకేనా? ఇలా పైకి అయితే కొంచెం పైకి పెట్టుకుందామని ఇలా అయితే మార్కింగ్ అయితే పెట్టాను. చూడండి, పెట్టేసి ఓపెన్ చేసుకోవాలండి. మార్కింగ్ పెట్టుకున్నాక ఓపెన్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ అయితే ఓపెన్ చేసేయాలి మనకి ఎంతవరకు కావాలని అంతవరకు. మనమైతే స్టిచ్చెస్ రెండు వైపులా రెండు ఓపెన్స్, అటువైపు ఇటువైపు కూడా ఓపెన్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనకి ఇలా అయితే కొంచెం కుట్టు రెడీమేడ్ కదా, ఇలా స్టిచ్ చేసి ఉంటుంది. ఈ స్టిచ్ని కొంచెం విప్పుకొని ఆ పిన్ దగ్గర నుంచి మనము ఇలా ఫోల్డింగ్ అయితే అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలండి. మనమైతే ఎంతవరకు కావాలని మార్కింగ్ చేసుకున్నామో అంతకన్నా కొంచెం పైకి. చూడండి, ఇక్కడైతే నాట్ పెట్టాను చూసారా. నాట్ పెట్టిన దగ్గర కాకుండా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పై వరకు కూడా మనమైతే ఇలా ఫోల్డింగ్స్ అయితే పెట్టేసుకోవాలండి. ఓకేనా? ఇలా అయితే ఫోల్డింగ్స్ పెట్టేసుకోవాలి. చూడండి, మనం కావాల్సిన దానికన్నా మనం నాట్ పెట్టుకున్న దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ పైకి ఇలా చూడండి. ఇంతవరకు అయితే మనకి కావాలి ఓపెన్, సైడ్ ఓపెన్. ఓకేనా? కుర్తీకి సైడ్ ఓపెన్ అండి. ఓకేనా? ఇలా అయితే కావాలి. దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ పైకి వరకు ఇలా మనమైతే ఫోల్డింగ్ చేసి సైడ్ని ఇలా కుట్టేసుకోవాలండి. ఓకేనా? చూడండి, మనకి ఇటు సైడ్ కూడా సేమ్ అంతేనండి. ఇలా మనకు కావాల్సిన దగ్గర నుంచి ఇలా కావాలి కదా, దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ పైనుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని మనము అయితే రెండు వైపులా కూడా మనకి రెండు ఓపెన్స్, అటువైపు ఇటువైపు కూడా సేమ్. ఇక్కడ కూడా మనం అడ్జస్ట్ ఇక్కడ ఫోల్డ్ చూడండి, ఇక్కడ ఫోల్డింగ్ చేసేటప్పుడు చేయాలంటే ముందు వేసిన కుట్టు ఏదైతే ఉందో రెడీమేడ్ కదా, వాళ్ళు వేసిన కుట్టు ఉంటుంది, అది కొంతవరకు ఓపెన్ చేస్తే మనం ఇక్కడ ఫోల్డింగ్ ఇప్పుడు మనం వేసింది వాళ్ళు వేసింది రెండు కలవడానికి అడ్జస్ట్ చేసుకోవడానికి బాగుంటుందండి. ఇలా ఓపెన్ చేసి మొత్తం మనం ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలండి. కింద ఫోల్డింగ్ చేసి ఉంటుంది, సగం వరకు కుట్టు ఉంటారు కదా వాళ్ళు, అంతవరకు మనం కూడా ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఓకేనా? చూడండి, ఇలా అయితే ఫోల్డ్ చేసి కుట్టేసుకున్న తర్వాత అటువైపు కూడా సేమ్, ఇటు సైడ్ ఓపెన్స్ కూడా సేమ్ అలానే మనమైతే కుట్టేసుకోవాలండి. ఓకేనా? ఇలానే సేమ్ ఇలా స్టిచ్ ఓపెన్ చేసుకోవడం, అడ్జస్ట్ చేసుకొని కుట్టేసుకోవడం. ఓకే, ఇలా అయితే మనము రెండు ఫోల్డింగ్స్ అటు ఇటు కూడా ఓపెన్స్ ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలండి. చూడండి, ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి లేడీస్లో రెడీమేడ్ కుర్తీస్ కిందకి ఫోల్డింగ్స్, కిందకి మన స్లిట్ అదే సైడ్ ఓపెన్ ఎప్పుడైతే కిందకు ఉంటుందో కిందకు ఉండడం వలన పొట్ట ఎత్తుగా ఉన్నట్టు కనిపిస్తుందండి. ఆ ప్రాబ్లం మీరు కూడా ఫేస్ చేసి ఉంటే చూడండి, ఇలా అయితే చేసుకోండి. మనం ఓన్గా స్టిచ్చింగ్ చేయించుకున్న కుర్తీలానే ఉంటుంది. తర్వాత వచ్చి ఇలా హ్యాండ్స్ జాయింట్ చేసిన దగ్గర మనం ఎక్స్ట్రాగా ఒక కుట్టు వేసుకుని చూడండి, ఇలా అయితే ఆల్టరేషన్ అయితే చేసుకోవాలండి. కుట్టు అంటే రెడీమేడ్ అంత గట్టిగా కుట్లు ఉండవు కాబట్టి మనం అయితే ఎక్స్ట్రా స్టిచ్చెస్ వేసుకొని చూడండి, రెండు వైపులా హ్యాండ్స్ కూడా ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఓకేనా? హ్యాండ్స్ జాయింట్ చేసే దగ్గర ఎక్స్ట్రా కుట్టు అయితే వేసుకోవడం వల్ల మనకి డ్రెస్ ఎక్కువ రోజులుగా స్టిచెస్ ఊడిపోకుండా ఉంటుంది. ఓకే, వేసుకున్న తర్వాత మనం సైడ్స్ చూడండి, హ్యాండ్ ఈ కుర్తీకి లూజ్ అయితే సేమ్ ఇక్కడ సరిపోయిందండి. ఎక్కువ లూజ్ ఉంటే మనం హ్యాండ్ లూజ్ చూసుకొని పెట్టుకొని మనమైతే ఇలా కుట్టేసుకోవాలండి సైడ్స్. ఓకేనా? నడుం లూజు, చంక లూజు అంతా సరిపోయిందండి. ఓకేనా? ఇలా కుట్టేసుకోవాలండి. మనమైతే చూడండి, ఇక్కడైతే చూడండి, మనం ఓపెన్స్ ఎంతవరకు కావాలన్నది మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ వరకైతే మనము స్టిచ్ వేసుకోవాలండి. ఓకే,
ఇలా క్రాస్గా వచ్చేయాలండి ఈ స్టిచ్ దగ్గరికి. ఓకేనా, ఇలా వచ్చేయాలి. ఈ స్టిచ్ దగ్గరికి వచ్చేసి ఇలా అయితే మనం స్టిచ్ వేసేసుకోవాలి. ఓకేనా, సేమ్ అటు సైడ్ హ్యాండ్ దగ్గర నుంచి అలానే సేమ్ వేసేసుకోవాలండి. ముందుగా ఎలా అయితే వేసుకున్నామో ఇటు కూడా సేమ్ అలానే వేసేసుకోవాలి. వేసేసుకుంటే మనకి మనం ఓన్గా స్టిచ్ చేయించుకున్న కుర్తీలా లానే ఉంటుందండి. ఇలా కిందకున్న సైడ్ ఓపెన్స్ పైకి పెట్టుకోవడం వల్ల పొట్టెత్తుగా ఉండే ప్రాబ్లం తగ్గుతుందండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకేనా, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.